తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. మనం వచ్చేసి ఈరోజు బైలుప్పల గ్రామంలో ఉన్నాము. మండలం ఏది? గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. మనకి కర్నూలు జిల్లాలో ఫేమస్ అయినటువంటి చెరుకు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ అదేవిధంగా అది వేరే ఊరు ఏదన్నారు? తెర్నకల్లు, అదేవిధంగా ఇంకో ఊరు మాధవరం. ఈ రెండు గ్రామాల్లో అయితే ఇక్కడ చెరుకును బాగా పండిస్తారు. ముఖ్యంగా అయితే ఫేమస్ అయినటువంటిది తెర్నకంటి చెరుకు అంటారు. కాబట్టి ఇదంతా బైలుపల తెర్నకల్లు ఒకటే చోట మధ్యలో ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఈ పంటని అయితే సాగు చేయడం జరుగుతుంది. ఈ పంట సాగు గురించి మొదటి నుండి చివరి వరకు ఏమేమి చేస్తారు, ఎట్లా నాటుకుంటారు, దాని గురించి పూర్తి విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? హనుమంత్. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు చెరుకు? 2 ఎకరాలు వేసినాను. 2 ఎకరాలు వేసినారు కదా. అసలు మొట్టమొదట చెరుకు వేసుకోవాలంటే ఏం చేసుకోవాలా, ఎట్లా భూమిని సాగు? భూమి మడక దున్ని దాన్ని పట్టి 7 మడకలతో మూల మీద కొట్టించి మరి మారు మీద 7 మడకలతోనే బాధ తోలింది. తర్వాత కాలువలు తోలుతాం ఎద్దులతో. ఎట్లా కాలువలు ఎట్లా దీన్ని ఎంత సైజుకి ఎంత విడుతూ ఎట్లా వేసుకుంటారు? 3 జాన్లు. 3 జానలు అంటే 2 జాన్లు జిట్టు 2 అడుగులున్నర పడుతుంది. మామూలుగా 10 సార్లు గుంటికి ఎంతనా? అది ఇంకా ఎక్కువ అవుతుందా? సరే, మొట్టమొదట ఇప్పుడు చెరుకు వేసుకుంటారు కదా. 2 జాన్లు గుంటికి చూడు. 2 జాన్ల గుంటికి ఇప్పుడు చెరుకు వేసుకుంటారు కదా. అసలు చెరుకు మీరు ఎక్కడ తెచ్చుకుంటారు? ఇది ఎట్లా విత్తనమా, మొక్కనా, నారనా, లేదంటే ఎట్లా? ఇది ఏం లేదంటున్నా, దీన్ని తీసుకొని పోయి నాటుకుంటారు. అంటే చెరుకు కటింగ్ చేసుకుంటారు. కటింగ్ చేసుకొని నాటుతారు. ఎట్లా అంటే దాన్ని కటింగ్ చేసుకుని దాన్ని గెనికే మధ్యన నరకల్లా, ఇంకా ఈన్నరకల్లా ఇది ఇదే చెరుకు వచ్చేది. ఈ పిల్లకలు వస్తాయి. ఇది ఈడున్నరకల్లా ఈన్నరకల్లా ఈ రెండు అసలు ఈడోటి అవి ఇంకా ఒక దానికి 5-6 పిల్లలు పుడతాయి. దాన్ని భూమిలో అంటే వెడల్పు ఎంత నాటుకుంటారు? మొక్కకి దూరము ఇంత ఒక్క చెల్లు వచ్చేసి ఈడోటేసిన ఆడోటి ఇంత డిస్టెన్స్ లో నాటుకుంటారు. అంటే మొలక ఎన్ని రోజులకు వస్తుంది? 20 రోజులు. భూమిలో నాటిన తర్వాత 10 రోజులకు వస్తుంది. 10 రోజులకు 10 రోజులు 20 రోజులు పెట్టాలా. నీళ్ళు ఎక్కువ కట్టకూడదు. ఎన్ని రోజులకు ఒకసారి కట్టాలి నీళ్ళు? మామూలుగా మొలక వచ్చేంత వరకు నాటేది ఫుల్ దాడి తిప్పేది, విడిచిపెట్టేది. అది నెరల్లోనే వస్తుంది కావుకి. మొట్టమొదట ఇప్పుడు చెరుకు వేసిన తర్వాత ఫస్ట్ ఫర్టిలైజర్ ఏం వేసుకోవాలో? భూమిలో మందు కానీ అట్లాంటివి ఏమన్నా? అంతే చెరుకు ముంచు ఇంత ఎత్తి అయినాక 4 సంచులు మందు పారేస్తాం. ఒక ఎకరాకు వచ్చేసి 2 పారేస్తాము. 2 ఎకరాలు ఉండేదంటే 5 సంచులు కానీ ఒకటే పారేస్తుంది. ఏమేస్తావు మందు? గోమారే 20 చిన్న 13 ఇంక ఈరుగేస్తే ఫుచ్ వస్తుంది. పొటాస్ కానీ సూపర్ కానీ ఇది ఇట్లా పంట అయిపోయే లోపల ఎన్ని సార్లు భూమిలో ఫర్టిలైజర్ వేస్తారు? 2 సార్లు. 2 సార్లు. ఎన్ని నెలలకు వస్తుంది పంట మొత్తం? ఇది 7 నెలలు. 7 నెలలు కంప్లీట్. 7 నెలలకు వస్తుంది. మనం అమ్ముకునే తలకలే కంప్లీట్ అయిపోయి 10 నెలలు అవుతుంది. ఒక చెరుకు ఇప్పుడు వేసిన తర్వాత ఫస్ట్ దీనికి ఏమన్నా తెగుళ్ళు కానీ అట్లాంటివి ఏమన్నా రావడం జరుగుతుంది? చూడ వస్తుంది. పురుగు వస్తుంది. పురుగుకి ఎన్ని రోజులకు వస్తుంది? ఫస్ట్ నెలకు వస్తుంది. 40 రోజులు ఎంత ఉంటుంది? నెలకు మొక్క ఎంత ఉంటుంది? దాంట్లో పురుగు పడుతుంది అన్నమాట. పురుగు పడినప్పుడు అదేం చేయాలి? మనము పిచికారి చేయాలి. దానికి ఎట్లా గుర్తుపడితే పురుగు పడిందని? అప్పుడే రవి సుడి ఎండిపోతుంది. సుడి ఎండిపోయిందంటే అప్పుడు మనకు పురుగు పడింది అన్న ఇంత ఎత్తు మీద వస్తుంది. అంత ఎత్తు మీద ఇది ఎండిపోతే ఇంకా చెరుకు రాదు. ఇది వాటికి చెరుకు రాదు. మరి కింద మళ్ళీ పిల్లక వస్తుంది. మరి పీటలు పుడతాయి. ఆ పిల్లకలు బాగా రావాలంటే ఏం చేసుకోవాలి? వర్షం దండికి పడితే అవి సుల్లెండిపో. మామూలుగా సరే ఇప్పుడు వర్షం లేదు, మనం వేసినాము, పిల్లకలు ఎక్కువ రావాలంటే ఇప్పుడు ఇదే దండికి వచ్చినాయి. ఇట్లా పిల్లకలు రావాలంటే ఏం చేయాలైనా ప్రత్యామ్నాయం ఉండదు? ఏం లేదు. ఆటోమేటిక్గా ఒక్కటే ఫస్ట్ మలిసేది. దానికి కింద ఈడ పుడతాయి. అది మొక్క ఎంత దూరం నాటుకుంటే అంత డిస్టెన్స్ లో మొలకలు ఇలా సైజ్ వస్తుంది. నువ్వు నిండేస్తే సైజు రాదు. గింత వస్తుంది. ఇది నిండ వేసినందుకు ఇది ఇట్లా నిండేస్తే కొంచెం మొక్కగా ఇందోటి పడేదంటే ఇప్పుడు ఈ మొక్క పడేది కదా. ఈ మొక్క మొత్తానికి రైతు ఉండడం వల్ల పిల్లకలు ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మొత్తం దీన్ని అమ్ముకోవడానికి ఎట్లా మీకు ఈ పరిస్థితి?
రైతులు చెరుకు మిషన్ వాళ్ళు అట్లా వాళ్ళు వస్తే మాకు నరకం. మామూలుగా ఎక్కడన్నా మార్కెట్ ఉంది దీనికి లేదు separate? లేదు లేదు. టన్నుల ప్రకారం తీసుకుంటారు కదా? టన్నులు అంటే చెరుకు మిషన్ వాళ్ళే తీసుకుంటారు. ఓన్లీ చెరుకు మిషన్ అంటే చెరుకు ఫ్యాక్టరీ కూడా ఉండదు, చక్కెర ఫ్యాక్టరీ. నేను అనేది ఎట్లా ఫ్యాక్టరీ లాగా అమ్ముతారు కదా దాన్ని ఎట్లా అని మనము చెప్తే వస్తారు. మిషన్ ఉండవు కాబట్టి ఇట్రా ఇట్రా లోపలికి. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మిషన్ వాళ్ళు అంటే వస్తారు కొట్టుకొని పోతారు. మనకి ఇదే దగ్గర బాగా కనపడింది అంటే ఈ రైతు మీద ఇస్తామన్నమాట. కావాలనుకుంటే ఇప్పుడు చెరుకు రసం బండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అవే డబ్బులు అవే డబ్బులు అవే డబ్బులు. చక్కెర ఫ్యాక్టరీ అయితే డబ్బులు రావు తక్కువ. ఎందుకు చెరుకు అమ్మాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్ చెరుకు రసం బండి వాళ్ళు వస్తారు అంటే ఎట్లా టన్నుల ప్రకారం చెరుకుల ప్రకారం 800 రూపాయలు. 100 చెరుకు 800. 100 చెరుకు 800 రూపాయలు. మామ నరికి కట్ చేసి ఒలిసి మోపులు కట్టి లోడ్ చేసేసి 8 రూపాయలకి ఒకటి మాకు. 8 రూపాయలకు ఒక చెరుకు వాళ్ళకి అమ్మడంలో. మొత్తానికి అయితే మీరు ఎంత వరకు అమ్ముకోవాలంటే చెరుకు రసం వాళ్ళకి అమ్ముకోవాలా. మరి గిట్టుబాటు ధరనేనా మీకు అది? ఇది అమ్ముకుంటే మాకు గిట్టుబాటే. సరే చెరుకు ఇప్పుడు వేసినావు కదా, వేసిన దగ్గర నుండి ఫినిష్ అయ్యే లోపల ఎంత ఖర్చు రావచ్చు అందాజు కరెక్ట్గా ఏం అవసరం లేదు, అందాజుగా ఎంత అవ్వచ్చు ఒక ఎకరాకి? చెరుకన్నా పెట్టుబడి తక్కువ. 10 జంచులు వేస్తాం 2 ఎకరాలకు మందు. నీళ్లు ప్రాబ్లము. నీళ్లు బాగుండాలి. ఉండేది నీళ్లు లేకుంటే అది బెండ పడుతుంది, ఎండిపోతుంది. దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంది? ముఖ్యమైన సమస్య దీంట్లో వాళ్ళ పనిది ఏమంటే మనకి సేల్ కావాలా. సేల్ అయితే మనకి ఇదే ఇబ్బంది ఏం లేదు. అంటే దీంట్లో ఏమైనా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి కదా, చెరుకులో పురుగులు కానీ లేకపోతే దోమ కానీ లేదంటే ఏదైనా ఈ పంటకి ఎక్కువగా హాని కలిగించేది ఏది? ఏమంటే ఫుడ్స్ అంటే ఒకటే దీంట్లో ముఖ్యమైన సమస్య. ఫుడ్స్ ఒకటే. ఎంత కాలం నుండి సాగు చేస్తున్నారు మీరు ఈ చెరుకు? 3-4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయిందే. 4 సంవత్సరాల నుండి చెరుకు వేస్తున్నారు, ఏమన్నా మిగతా పంటలు కూడా వేస్తున్నారు? ఇది శాఖ ఈ చేను ఏరే చేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఏం వేస్తారు? పత్తి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూనే ఉంటారు, ఇయర్కి మారుస్తూనే ఉంటారా? అట్లా 4 సంవత్సరాలు అంటే ఏంది? మీరు ఒక చెరుకు అమ్ముకోవడానికి 8 రూపాయలు. మీకు పెట్టుబడి మొత్తానికి లాస్ట్ లోపల ఎంత రావచ్చు ఒక ఎకరాకి? లాస్ట్ లోపల అంటే ఏం లేదు, మనము పెట్టుబడి ఇప్పుడు నాటుకి 1000 చెరుకు కావాలి ఎకరాకి. అది కొత్తగా వేసేవానికైతే 1000 చెరుకు. ముఖ్యమైన పాయింట్ అది. 1000-1200 చెరుకు వానికి కనీసం 20,000 చెరుకు కొనాల. 2 ఎకరాలు వేయాలంటే 20,000 పెట్టి చెరుకు కొనాల. ఒక నాటు అదే ఫస్ట్ పెట్టే పెట్టుబడి. నాటుకి 10,000 రూపాయలు. నాటుకు 10,000, 30,000. ఇంకా తిరుగులు అంటే అంతే 50,000 వస్తుంది చూడప్ప. మనకి తెచ్చింది 50,000 పెట్టుబడి పెడితే మనం ఇట్లా ఒకటి ఇట్లా 100 అమ్ముకుంటే 3 లక్షలు దాటిపోతాయి చేను ఒక ఎకరాకి. 2 ఎకరాలు. 2 ఎకరాలకు కలిపి 3 లక్షలు అవ్వచ్చు, కాకపోవచ్చు లేదా ఎక్కువ కావచ్చు. అది మనం పెట్టుకునే పెట్టుబడిని పెట్టి చెరుకులు సేల్ ఈ ముఖ్య సమాచారం. సరే ఒక నిమిషం, నీ ఫోన్ నెంబర్ చెప్పను ఒకసారి. 99 59 28 89 89. నీ పేరు? హనుమంతు గారు వచ్చేసి బయలుపల గ్రామం రైతు. ఆయన చెరుకుని వచ్చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు చెరుకు రసం వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం కంపల్సరీగా వచ్చి అప్రోచ్ అవ్వండి. ఇంకా ఎన్ని రోజుల నుండి వచ్చి నీ దగ్గర? నా దగ్గర మే నెల వరకు ఉంటుంది. మే నెల జూన్ వరకు ఉండొచ్చా? జూన్ వరకు ఉండదు, మే లాస్ట్ వరకు 2025 సంవత్సరం. ఒకవేళ ముందు సంవత్సరాలు కూడా వేస్తే ఒకవేళ ట్రై చేయండి. పంట ఎప్పటి నుండి ఏ టైం వరకు ఉంటుంది? మే ఫస్ట్కి వేస్తాము. మే ఫస్ట్కి వేస్తారా? వేసిన తర్వాత నవంబర్లోనే వస్తుంది. నవంబర్లో వస్తుంది, మనం ఇంకా చేసుకున్నచ్చు. నవంబర్ నుండి పంట రన్ అవుతానే ఉంటుంది. బాగా గుర్తు డిసెంబర్లో బాగా చూడండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా పలానా ఏ పంట వస్తుందో ఏ టైంలో వస్తుందో అప్పుడు మాత్రం కాల్ చేస్తే మీకు చెరుకుని అయితే ఇవి అమ్మడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి చెరుకు తోట వేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. కాబట్టి రైతు సోదరులు గమనించి ఎవరైనా చెరుకు కావాలనుకున్నటువంటి వాళ్ళు, అందులో కర్నూలు జిల్లాలోనే ఫేమస్ అయినటువంటి చెరుకు ఇక్కడ మాత్రమే పండుతుంది. తెలంగాణ చెరుకు అంటే హైలైట్ చెరుకు మేము కూడా విన్నాము, తిన్నాము, తీసుకున్నాము. ఇక్కడ బాగుంటుంది కాబట్టి తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి. నమస్తే.